హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ముందుగా మీకు, మీ కుటుంబ సభ్యులకు దసరా పండుగ శుభాకాంక్షలండి. ఈ దసరా మీకు సకల విజయాలు చేకూర్చాలని, అలాగే దుర్గమ్మ ఆశీస్సులు మీ మీద సదా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్‌గా ఈరోజు మీరు ఏ వర్క్ స్టార్ట్ చేసినా మీరు మీ లైఫ్‌కి సంబంధించి ఏ డెసిషన్ తీసుకున్నా అది 100% సక్సెస్ అవ్వాలి అని చెప్పి నేనైతే కోరుకుంటాను. అండ్ మీ లైఫ్‌లో ఉన్న ఆ నెగటివిటీ కానీ, మీలో ఉన్న ఆ నెగటివిటీ కానీ, ఈ దసరా పండుగతో అయినా సరే మొత్తం కూడా క్లియర్ అయిపోయి, మీరేంటంటే పాజిటివ్‌గా మరి కొంచెం ఎనర్జిటిక్‌గా మీ లైఫ్‌ని ఏంటంటే లీడ్ చేస్తారు అనే అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లో వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్‌ని కూడా మీరు చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు, ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు, మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, ఈ దసరా పండుగ సందర్భంగా ఆ దుర్గమ్మ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఇలా ఒక రీడింగ్ చేయాలి అనుకుంటున్నానండి. ఇదేంటంటే ఒక గైడెన్స్ లాంటి వీడియో. దుర్గాదేవి మీ జీవితంలో అసలు అంటే మీరు ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా మార్పులనేవి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అనేది ఏం చెప్తున్నారు అనేదైతే ఈరోజు చూద్దామండి ఈ రీడింగ్‌లో. నేనైతే 2 కార్డ్ సెట్సే పెట్టాను. దానికి రీజన్ ఏంటంటే, ఇఫ్ చూడాలి అనుకుంటే రీడింగ్ మొత్తం చూడొచ్చు. లేదా మీకు ఏదైనా ఒకటే చూడాలి అనిపిస్తే అది కూడా మీ ఇష్టమే. మరీ 3 పెడితే చూడడం అనేది కష్టంగా అనిపించొచ్చు కదా! బట్ ఇలాంటి రీడింగ్స్ ఏంటంటే ఎక్కువ చూడడం వల్ల మీకు ఎక్కువ గైడెన్స్ దొరుకుతుంది అన్న ఉద్దేశం అంతే. ఫస్ట్ కార్డ్ సెట్‌కి బ్లాక్ అబ్సిడియన్ నైఫ్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి ట్రయాంగిల్ షేప్డ్ సెలినైట్ స్కేల్ ఉంది. అసలు మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారో అనేది మీ ఇష్టమే. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. ఇఫ్ మొత్తం చూడాలి అనుకున్నా మీ ఇష్టమే. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. హలో పైల్వాన్, ఎవరైతే పర్టికులర్‌గా ఈ బ్లాక్ అబ్సిడియన్ నైఫ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. ఈ దసరా పండుగ రోజు దుర్గమ్మ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? అసలు చూద్దాం. మీ కార్డ్స్ కానీ చూస్తున్నట్టయితే క్లియర్‌గా ఒకటి మాత్రం నిజమండి. ఈరోజు అంటే మీకు గైడెన్స్ అసలు ఇచ్చేది ఎవరు అంటే కాళీమాత అని చెప్పొచ్చండి. అంటే మీకు తెలుసు ఈవిడ ఒక అవతారం అని చెప్పి దుర్గాదేవికి. అలా చూసుకున్నట్టయితే చాలా పవర్‌ఫుల్ గాడెస్. అంటే మీకు కాళీమాత కార్డ్ వచ్చింది అంటే అర్థం ఏంటంటే, మీ లైఫ్‌లో చాలా నెగటివిటీ ఉండడం కానీ, మీలో చాలా నెగటివిటీ ఉండడం కానీ, మీరేంటంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ద్వారా కొంత నెగటివిటీ ఫేస్ చేయడం కానీ, ఇలా ఏదో జరుగుతుందండి. అంటే నా దగ్గరికి చాలా మంది పర్సనల్ రీడింగ్‌కొచ్చినప్పుడు అంటే ఇది ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. అదేంటంటే మాకు తెలీదండి. మేము ఒక పని అనుకుంటున్నాం. అది చేద్దాం అనేసరికి మేము అనుకున్నట్టుగా అది వర్కౌట్ అవ్వదు. మాకేంటంటే అనుకున్న దానికి కొంత రివర్స్‌లో జరుగుతూ ఉంటది అని ఇంకొంతమందేంటంటే మా చుట్టూ ఉన్న వ్యక్తులే మాకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళేంటంటే ముందంతా మంచిగానే మాట్లాడుతున్నారు. తర్వాత అంటే వాళ్ళ వల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఇలా మీ లైఫ్‌లో కానీ మీరేంటంటే ఏదైనా నెగటివిటీ కానీ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నట్టయితే మీరేంటంటే
ఎందుకో కానీ చాలా లోగా ఫీల్ అవుతున్నారు. చాలా రోజుల నుంచి మీకేంటో కానీ చాలా కష్టంగా అనిపిస్తున్నట్టయితే, ఈ దసరా నుంచి ఇదంతా కూడా క్లియర్ అయిపోతుందండి. దానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ కాళీమాత మీకొకటే చెప్తున్నారు. అదేంటంటే, మీరు ఎంత సఫర్ అవుతున్నా, మీరు ఎంత పెయిన్ తీసుకుంటున్నా, మీరు ఎలా స్ట్రగుల్ అవుతున్నా సరే, జస్ట్ ఆవిడ మీద నమ్మకం పెట్టుకోండి. ఆవిడకి ప్రతిరోజు కూడా ప్రేయర్స్ ఆఫర్ చేయండి. ఎందుకంటే, ఆల్రెడీ మీ లైఫ్‌లో ఈ నెగటివిటీ అనేది క్లియర్ అవ్వడం స్టార్ట్ అయిందండి. ఇదేంటంటే, మీరు ఇప్పుడే నోటీస్ చేయకపోవచ్చు కానీ, బట్ డెఫినెట్‌గా ఇక్కడ అది జరుగుతాది. అయితే మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. అదేంటంటే, ఇప్పుడు కాళీమాత మీరనుకున్నట్టే అంతా చేస్తారు అని మీరనుకోకూడదు. అంటే ఇప్పుడు ఆవిడ అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి, ఈ నెగటివిటీ అనేది ఏదో ఒక రకంగా క్లియర్ అవుతుంది. బట్ ఇదేంటంటే మీకు కంఫర్టబుల్‌గా, కన్వీనియంట్‌గానే జరుగుతుంది అని అనుకోవడానికి లేదు. కేవలం మీరేంటంటే ఆవిడ మీద నమ్మకం పెట్టుకోవడం వరకే మీ పనండి. ఆ తర్వాత నుంచి అంతా కూడా ఆ కాళీమాతే చూసుకుంటారు. మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మీ కార్డ్స్‌లో కానీ చూస్తున్నట్టయితే క్లియర్‌గా నెగటివిటీ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో, ఎవరైతే లైఫ్‌లో సఫర్ అవుతున్నారో ఆర్ నెగెటివ్ పర్సన్స్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నారో, మొత్తానికి మీలో కూడా నెగటివిటీ ఉండొచ్చు. ఓవర్ థింక్ చేయడం కానీ, ఆర్ కొంత డిప్రెషన్‌లో ఉండడం కానీ, ఆర్ కొంత రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం కానీ, నెగెటివ్‌గా బిహేవ్ చేయడం కానీ, ఇలాంటివి జరుగుతూ ఉండొచ్చు. బట్ ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయండి. మీరైతే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ దసరా నుంచయితే మీ జీవితంలో చాలా మార్పులొస్తాయి. ఆల్రెడీ ఈ కార్డ్ కూడా ఎప్పుడైతే వచ్చిందో క్లియర్‌గా కొన్ని ఎండింగ్స్‌ని ఇండికేట్ చేస్తుందండి. నేను ఎండింగ్స్ చెప్తున్నానని చెప్పి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. బట్ డెఫినిట్‌గా ప్రతి మనిషి లైఫ్‌లో కూడా కొన్ని ఎండ్ అవుతాయి. కొన్ని బిగిన్ అవుతాయి. సో, అలా చూస్తున్నట్టయితే ఈ టైంలో మోస్ట్‌లీ నాకు తెలిసినంత వరకు మీ లైఫ్‌లో ఉన్న ఆ నెగెటివ్ థింగ్సే ఎండ్ అవుతాయి అని చెప్పొచ్చు. అయితే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇది మరీ మీరనుకున్నంత కంఫర్టబుల్‌గా ఉండదు. మీకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. బట్ అది జరగాలండి. లైఫ్ ఏంటంటే ఎప్పుడూ అంటే ఒక వ్యక్తి ఒక సిట్యుయేషన్ కోసం ఆగిపోదు. అదేంటంటే అలా ఫ్లో అవుతూనే ఉంటది. మనం ఏంటంటే దాంతో పాటు అంటే ట్రావెల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుందనమాట. సో, అలా చూసుకున్నట్టయితే ఇక్కడ కాళీ మాత్రం మీకు క్లియర్‌గా చెప్తున్నారు. అదేంటంటే మీ లైఫ్‌లో జరిగే వాటిని మీరేంటంటే యాక్సెప్ట్ చేయండి. జస్ట్ ఆవిడ మీద నమ్మకం పెట్టుకొని ముందుకు వెళ్ళండి. ప్రతిరోజు కూడా ప్రేయర్స్ ఆఫర్ చేయండి. డెఫినిట్‌గా మీరు అనుకున్న దానికంటే కూడా చాలా చేంజెస్ అయితే వస్తాయి అన్నట్టుగా అండ్ సరస్వతి దేవి కార్డ్ కూడా మీకొచ్చిందండి. అంటే సరస్వతి దేవి అనుగ్రహం కూడా మీ మీద ఉందనే చెప్పాలి. ఈ టైంలోనేంటంటే మీలో ఎవరైనా హెల్త్ ఇష్యూస్ కానీ ఫేస్ చేస్తున్నా అంటే సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా! సో, హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి కొంత అంటే బెటర్ అవుతుంది అని చెప్పొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొంచెం మీకు కనెక్టింగ్ కార్డ్స్ వచ్చాయండి. దాని అర్థం ఏంటంటే మీరు అంటే ఎఫర్ట్స్ పెడితే మీరు ఏదైనా సరే మీ లైఫ్‌లో అచీవ్ చేయాలి అనుకుంటే 100% అచీవ్ చేయగలుగుతారు. అంటే సక్సెస్ అనేది ఉంటుందండి. ఒక కెరియర్ యాస్పెక్టే కాదు, రిలేషన్‌షిప్ యాస్పెక్టే కాదు, ఇంకేదైనా సరే మీ లైఫ్‌లో మీరు ఎఫర్ట్స్ పెడితే 100% థింగ్స్ ఏంటంటే మీరు అనుకున్నట్టే వర్కౌట్ అవుతాయి. కాకపోతే మీకు స్ట్రెస్ పెరుగుతుంది. దానివల్ల మీరేంటంటే కొత్తగా కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తెచ్చుకోవచ్చు. సో, ఇమ్మీడియేట్‌గా మీరేంటంటే మెడికల్ సపోర్ట్ తీసుకోవడం మంచిది. డాక్టర్‌నైనా, డెంటిస్ట్‌నైనా ఎవరినైనా కన్సల్ట్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. లైక్ ఏంటంటే మీరు కొంత అన్‌ఈజీగా ఫీల్ అవుతున్నారు. మీకెందుకో కానీ కొంచెం కష్టంగా అనిపిస్తుంది అంటే మీరు అంటే మెడికల్ సపోర్ట్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే మీలో కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే చిన్నదేలే తగ్గిపోతుందిలే, పర్వాలేదులే, ఏం కాదులే ఇలా ఆలోచిస్తుంటారు. అలా అయితే ఎవరు ఉండొద్దు. ఎందుకంటే ఈ టైంలోని మీరు కానీ మీ హెల్త్ విషయంలో కానీ స్పెషల్ కేర్ తీసుకుంటే డెఫినిట్‌గా హీల్ అవుతారండి. అంటే కొంతమందికి భయం ఉంటది. ఏమో అంటే ఏముందో ఏంటో ఎందుకో అలా అనిపిస్తుంది అని భయపడతారు కానీ అస్సలు భయపడొద్దు. ఎందుకంటే మీకెప్పుడైతే సరస్వతి దేవి కార్డొచ్చిందో ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుందండి. మీరనుకున్న దానికంటే కూడా మీ లైఫ్‌లో గుడ్ థింగ్స్ జరుగుతాయని చెప్పొచ్చు. మెయిన్ హెల్త్ యాస్పెక్ట్‌లో ఏంటంటే కొంత సఫర్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతున్న వాళ్ళు ఆర్ ఈ టైంలో కొంత హెల్త్ ఇష్యూస్ అనేవి మేబీ కొంత ఎక్స్‌పీరియన్స్ చెయ్యొచ్చు. దానికి రీజన్ ఏంటంటే మీరేంటంటే ప్రాపర్ కేర్ తీసుకోకపోవడం, బ్యాలెన్స్‌డ్ డైట్ ఫాలో అవ్వకపోవడం ఆర్ ఒక హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయకపోవడం. చాలామంది లేట్ నైట్స్ వరకు కూడా ఎవేక్‌గా ఉంటారు. అలా మొబైల్ స్క్రీన్స్ కానీ ఆర్ ల్యాప్‌టాప్ స్క్రీన్స్ కానీ చూస్తూనే ఉంటారు. ఇంకొంతమందేంటంటే ఔట్‌సైడ్ ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అంటే ఒక్కొక్కళ్ళ లైఫ్ స్టైల్ ఒక్కొక్కలా ఉంటుందండి. సో, వాళ్ళకున్న సిట్యుయేషన్స్ బట్టి ఆ విధంగా ఉంటారు. కంప్లెయింట్ చేయడానికి ఏం లేదు కానీ, బట్ కేర్ తీసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి, కొంత వాటి వల్ల కూడా ఎఫెక్ట్ అవుతూ ఉండొచ్చు. బట్ ఏదైనా సరే ఇమ్మీడియేట్‌గా మాత్రం మీకు హెల్ప్ కావాలి అనుకుంటే తీసేసుకోవడానికే ట్రై చేయండి. ఎందుకంటే మీరు అలా తీసుకోవడం వల్ల మాత్రం మీరు ఖచ్చితంగా హీల్ అవుతారంట. ఎవరైతే నెగ్లెక్ట్ చేస్తారో అదేమవుతుందంటే లోపల లోపలే డీప్ అవుతూ ఉంటదండి. సో, అంత రిస్క్ అయితే ఎవరు తీసేసుకోవద్దు. పర్టిక్యులర్‌గా హెల్త్ యాస్పెక్ట్‌లో మాత్రం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం
మంచిది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీలో ఎవరైనా కొత్తగా బిజినెస్ చేయాలనుకున్నా, కొత్తగా ఏమైనా కోర్సెస్ నేర్చుకోవాలనుకున్నా ఆర్ పర్టిక్యులర్‌గా జాబ్ ట్రయల్స్‌లో ఉండి ఇంకా కొత్తగా ఏమైనా చేయాలి అనుకున్నా సరే డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుందండి. కెరియర్ పాత్ ఏదైనా చేంజ్ చేసుకోవాలనుకున్నా మంచి ఆపర్చునిటీస్ అయితే మీ ముందుకొస్తాయి. ఎందుకంటే సరస్వతీదేవి అనుగ్రహం మీ మీద ఈ టైంలో ఉంటుంది కాబట్టి మీరేంటంటే ఎక్కువ కానీ కెరియర్ పాత్ మీద ఫోకస్ చేస్తే మీకు బావుంటుందని చెప్పొచ్చు. ఫినాన్షియల్‌గా కూడా మంచి గ్రోత్ కనిపిస్తుందండి. రిలేషన్‌షిప్‌లో మాత్రం కొంత పేషెన్స్ ఉండాలి. కొంత అంటే కమిట్మెంట్ ఉండాలండి. మీ వైపు నుంచి కొంత ఎఫర్ట్స్ అయితే పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కొంచెం స్ట్రగుల్ అయితే ఆ విషయంలో ఉంటుంది. బట్ డెఫినిట్‌గా అదేంటంటే నెగెటివ్‌గా మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు అంటే పెట్టే ఎఫర్ట్స్‌కి ఇక్కడ మీకు అంటే దుర్గాదేవి అనుగ్రహం ఉంటుంది కాబట్టి రిలేషన్‌షిప్‌లో కూడా మీకేంటంటే గుడ్ చేంజెస్ రావచ్చండి. అది కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీరు కమిట్మెంట్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఎంగేజ్‌మెంట్ కానీ, మ్యారేజ్ ఫిక్స్ అవ్వడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి. సో, మీరేంటంటే పాజిటివ్‌గా అయితే ఉండొచ్చు. ఈవెన్ బిజినెస్‌లో కూడా కొంత పార్ట్నర్‌షిప్స్ వర్కౌట్ అవ్వడం కానీ, ఆర్ కొన్ని అగ్రీమెంట్స్ అనేవి మీరనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయండి. సో, మోస్ట్‌లీ ఇలాంటివన్నీ కూడా మీకేంటంటే బెటర్ అవుతాయని చెప్పొచ్చు. నిజానికి ఇది మీకు చాలా గుడ్ టైమ్ అండి. కొంచెం హెల్త్ విషయంలో మాత్రం కేర్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ కొంత నెగటివిటీ కూడా క్లియర్ అవుతుంది కాబట్టి ఈ టైంలోనేంటంటే కొంచెం మీరు డిఫికల్ట్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. మీ ఎమోషన్స్ కొంచెం అంటే మిమ్మల్ని ట్రబుల్ చేస్తూ ఉంటాయి. బట్ దానివల్ల మాత్రం మీరు ఎఫెక్ట్ అవ్వద్దు. ఎందుకంటే కాళీమాత బ్లెస్సింగ్స్ అయితే మీ మీద ఉన్నాయండి. ఇది నిజంగా చాలా గుడ్ సైన్. ఎందుకంటే ఈవెన్ ఈ టైంలో మీ ఎనిమీస్ కూడా మిమ్మల్ని ఏం చేయలేరండి. ఈవెన్ మీ ఎనిమీస్ మీద కూడా మీరే విన్ అవుతారంట. ఆ విక్టరీ అనేది చూస్తారండి. సో, విజయదశమి అంటేనే నార్మల్‌గా విజయానికి చిహ్నం. అలాంటిది మీరేంటంటే ఈ టైంలో డెఫినిట్‌గా మీ లైఫ్‌లో సక్సెస్ అయితే చూస్తారు. పర్టిక్యులర్‌గా ఎవరైనా మీకు అగెయిన్స్ట్‌గా వర్క్ చేస్తున్నా ఆర్ మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలి అని చూస్తున్నా సరే, అలాంటి వాళ్ళు కూడా ఏం చేయలేరండి. ఎందుకంటే మీరు అంత పవర్‌ఫుల్‌గా ఈ టైంలో ఎవాల్వ్ అవుతారని చెప్పొచ్చు. దానికి రీజన్ ఏంటంటే కాళీమాత బ్లెస్సింగ్స్ మీ మీద ఉండడం అనే చెప్పాలి. ఇది నిజంగా చాలా పాజిటివ్ సైన్ అండి. ఎందుకంటే మనం ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నా, ఎంత స్మార్ట్‌గా ఉన్నా స్టిల్ కొన్ని సార్లేంటంటే కొంతమంది వ్యక్తుల్ని బీట్ చేయలేకపోతుంటాం. ఆర్ కొన్ని సిట్యుయేషన్స్‌నేంటంటే హ్యాండిల్ చేయలేకపోతుంటాం. బట్ ఇప్పుడేంటంటే అది మనకి ఈజీగా జరుగుతుంది అనే ఒక ఫీలింగ్ మీకొస్తుందనమాట. మీరు అర్థం చేసుకోవడమే కాదండి. మీరదేంటంటే అబ్జర్వ్ చేస్తే కూడా తెలుసుకుంటారనమాట. అదే జరుగుతుంది అని చెప్పి. సో, మీరేంటంటే కేవలం ట్రస్ట్ చేయాలండి అంతే. ఈ టైంలోనేంటంటే మీరు ఎంత డివైన్‌తో కనెక్ట్ అవుతారో, ఎంత లైక్ ఏంటంటే కాళీమాత బ్లెస్సింగ్స్ అనేవి మీ మీద ఉంటాయి కాబట్టి ప్రతిరోజు ప్రేయర్స్ ఆఫర్ చేసి మీ వైపు నుంచి సిన్సియర్‌గా మీరు ఆవిడని ట్రస్ట్ చేస్తారో ఖచ్చితంగా మీ లైఫ్‌లోనేంటంటే చాలా సిట్యుయేషన్స్ చేంజ్ అవుతాయండి. అంటే మీరు పెట్టుకున్న నమ్మకానికి మీరు అనుకున్న దానికంటే కూడా మీ లైఫ్ ఏంటంటే చాలా బెటర్‌గా ఉంటుంది. అండ్ చాలా చేంజెస్ కూడా చూస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీలో ఎవరైనా సరే అంటే హెల్త్ విషయంలో కానీ, ఏదైనా అంటే ఒక విషయంలో సఫర్ అవుతున్నారు. హీల్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. అంటే రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కూడా అవ్వచ్చు. కొంతమంది ఏంటంటే రిలేషన్‌షిప్‌లో కూడా సఫర్ అవుతున్న వాళ్ళుంటారు. దానివల్ల కూడా హీల్ అవ్వాలి అనుకుంటారు. అంటే క్లియర్‌గా చెప్పాలంటే మెంటల్‌గా అయినా, ఫిజికల్‌గా అయినా ఎవరైనా హీల్ అవ్వాలి అనుకుంటే సో, మీరేం చేస్తారు అంటే ఆహ్, ఎక్కడైనా సరే అంటే ఒక ఎంప్టీ ప్లేస్‌లో కూర్చోవడం కానీ, ఆర్ ఈవెన్ పూజా మందిరంలో అయినా సరే పర్వాలేదు. కూర్చొని ఓం ఐంగ్ హ్రీం శ్రీంగ్ వాగ్దేవి సరస్వత్యై నమః అనే ఈ మంత్రాన్నేంటంటే 3 సార్లు చదవండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్. సో, ఇలా ఏంటంటే మీరు 7 డేస్ చదవడానికి ట్రై చేయండి. డెఫినిట్‌గా మీరేంటంటే గుడ్ చేంజెస్ అయితే చూస్తారు. మెయిన్ ఏంటంటే గుడ్ చేంజెస్ అనే దానికంటే మీరు బెటర్‌గా ఫీల్ అవ్వడం కానీ, మీరు హీల్ అవ్వడం కానీ, ఇది మీరేంటంటే ఫీల్ అవుతూ ఉంటారండి. అంటే ఈ మంత్రం మీరు ఎప్పుడైతే చదువుతారో మీరేంటంటే సరస్వతి దేవికి గ్రాటిట్యూడ్‌ని ఎక్స్‌ప్రెస్ చేస్తున్నట్టే. మీరేంటంటే ఆవిడ బ్లెస్సింగ్స్ కోసం అని చెప్పి ప్రేయర్స్ చేస్తున్నట్టే. సో, ఈ విధంగా చేయడం వల్ల మాత్రం హీల్ అవుతారండి ఖచ్చితంగా. ఎవరైనా సరే కొంత సఫర్ అవుతుంటే మాత్రం ఇలా చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎవ్రీ డే కూడా అంటే చందనం ఉంటుంది కదా! అదేంటంటే మీ థర్డ్ ఐ ఎక్కడైతే ఉంటుందో అంటే థర్డ్ ఐ అంటే 2 ఐబ్రోస్‌కి మీదండి. అక్కడైతే మీరు అది పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈవెన్ అంటే చందనం అయినా సరే మీరేంటంటే పెట్టుకోవచ్చు. లేదు అంటే ఎసెన్షియల్ ఆయిల్ ఏదైనా సరే యూజ్ చేయొచ్చండి. అంటే రోజ్ అయినా సరే, లెవెండర్ ఎసెన్షియల్ ఆయిల్ అయినా సరే, ఏ ఏ ఎసెన్షియల్ ఆయిల్స్ మీ దగ్గర ఉన్నా సరే, అదైనా సరే మీరు ఆ థర్డ్ ఐ చక్ర ఎక్కడైతే ఉంటుందో అక్కడ జస్ట్ పెట్టుకోవచ్చు. అంటే సేమ్ బొట్టు పెట్టుకున్నట్టే పెట్టుకుంటారండి.
అది మీరు ఎసెన్షియల్ ఆయిల్ పెట్టుకుంటారా? లేకపోతే చందనమే పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం. కొంచెం చందనంలో వాటర్ వేసుకొని అంటే కొంచెం పేస్ట్‌లా చేసుకొని అది మీరేంటంటే మీ థర్డ్ ఐ చక్ర ఎక్కడైతే ఉంటుందో అక్కడ కూడా ఎవ్రీడే పెట్టుకోవడానికి ట్రై చేయండి. అలా చేయడం వల్ల కూడా మీరేంటంటే డెఫినిట్‌గా ఎంతో కొంత పాజిటివిటీ అయితే చూస్తారు. అండ్ ఇంకొకటేంటంటే ఖచ్చితంగాను ఈ టైంలో మీరేంటంటే కొన్ని డెసిషన్స్ తీసుకోవడం వల్ల మీ ఫ్యూచర్ మీద దాని ఇంపాక్ట్ అనేది ఉండడానికి ఛాన్సెస్ ఉంటాయండి. అండ్ ఇంకొకటేంటంటే, ఈ టైంలో మీరేంటంటే కొన్ని డెసిషన్స్ తీసుకోవాల్సుంటుందండి. అదేంటంటే మీ ఫ్యూచర్‌ని కొంత చేంజ్ చేయొచ్చు. సో, మీరేంటంటే మీ ఫ్యూచర్‌ని ప్రొటెక్ట్ చేసేలాగా కొన్ని డెసిషన్స్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మీరొకటి గుర్తుపెట్టుకోవాలి. ఏం చేస్తున్నా సరే అదేదో ఈ రోజు లేకపోతే గతానికి సంబంధించి మీరు తీసుకుంటున్న నిర్ణయంలా కాకుండా మీరేంటంటే అసలు భవిష్యత్తును కూడా అది ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది? ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది? సో, మీరు దాన్ని ఎలా ఫేస్ చేయాల్సుంటుంది అనేలాగా ఆలోచించుకొని మాత్రం తీసుకోవాల్సిన పరిస్థితుంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. మీరు తీసుకుంటున్న డెసిషన్స్ కానీ, మీరు యాక్షన్ తీసుకుంటున్న దగ్గర మాత్రం కాన్సిక్వెన్సెస్ ఆలోచించండి. అదేదో ఈ రోజు కోసం, ఈ మూమెంట్ కోసం, ఈ టైంలో మీ ఎమోషన్ ప్రకారం అయితే మీరు తీసేసుకోవద్దు. అంటే కొంత టైం తీసుకున్నా అది ఏ విధంగా ఉంటుంది అని మాత్రం మీరు ఆలోచించడం బెటర్. కొంతమందేంటంటే పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ బేస్డ్‌గా తీసుకుంటారు. కొంతమందేంటంటే ప్రెజెంట్ సిట్యుయేషన్స్ బేస్డ్‌గా తీసుకుంటారు. బట్ ఈ 2 గాకుండా ఫ్యూచర్‌లోని మీరు ఏ విధంగా అంటే ఆ సిట్యుయేషన్ ఫేస్ చేయాల్సొస్తుందో చూసుకొని, మీ ఫ్యూచర్‌ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే మీరేంటంటే చాలా రోజుల నుంచి మీ లైఫ్‌లో స్టక్ అయిపోయారండి. మీ ప్రయారిటీస్ ఏంటో మీకేం అర్థం అవ్వట్లేదు. ముందుకి వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి రాలేకపోతున్నారు. ఏదో ఒక సిట్యుయేషన్ ఏంటంటే మిమ్మల్ని అలాంటి ఒక స్పాట్‌లో పెట్టిందని చెప్పొచ్చు. కొన్నిసార్లు మీకేంటంటే ముందుకు వెళ్ళడమే కరెక్ట్ అనిపిస్తుంది. కొన్నిసార్లు మాత్రం అలా కాకుండా ఇంకొకలా చేస్తే బావుంటుందని అనిపిస్తుంది. అంటే క్లియర్‌గా చెప్పాలంటే మీ లైఫ్‌లో ఏదో కానీ లైక్ మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేస్తుందండి. ఇలాంటి సిట్యుయేషన్‌లోనేంటంటే మీరు కొంత స్లో డౌన్ అవ్వడం మంచిది. కొంచెం స్లో డౌన్ అయ్యి మీకున్న పాసిబిలిటీస్ ఏంటి? అసలు మీరు అంటే అక్కడ ఏ విధంగా ఆలోచిస్తున్నారు? ఏ విధంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది? అనేది మీరేంటంటే కొంచెం లైక్ ఏంటంటే స్లో డౌన్ అవుతే మీకు అన్ని రకాలుగా సిట్యుయేషన్స్ అర్థమవుతాయి అన్నట్టుగా కార్డ్స్ అయితే చూపిస్తున్నాయి. బట్ ఒకటి మాత్రం నిజమండి. కంఫర్టబుల్‌గా, కంఫర్ట్ జోన్‌లో ఉంటూ ఇలానే జరగాలి అని మాత్రం అనుకోవద్దండి. డెఫినిట్‌గా మీలో కూడా కొన్ని చేంజెస్ రావాలి. మీరు కూడా ఏంటంటే సిట్యుయేషన్‌ని అంటే మీ ఎండ్ నుంచి ఎంతవరకు కంట్రోల్ చేయాలో అంతవరకు కంట్రోల్ చేయాలి అని మీరు కంట్రోల్ చేస్తే ఖచ్చితంగా వచ్చే రోజుల్లో ఈ సిట్యుయేషన్ మీరనుకున్న దానికంటే కూడా బెటర్‌గా వర్కౌట్ అవుతుందంట. ఏదైనా సరే మీ లైఫ్‌లోనేంటంటే వచ్చే రోజుల్లో మాత్రం చాలా పాజిటివిటీ అయితే ఉంటుందండి. ఎవరైతే ఇప్పుడు సఫర్ అవుతున్నారో మీరేంటంటే ఒక మ్యారేజ్ సిట్యుయేషన్ అనే కాదు, లేకపోతే ఒక కెరియర్ పాత్‌లో సఫరింగ్ అనే కాదు, ఎలాంటి సిట్యుయేషన్స్‌లో మీరు ట్రబుల్స్ ఫేస్ చేస్తున్నా గుడ్ చేంజెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. డెఫినిట్‌గా మీ లైఫ్‌లోనేంటంటే ఈ విజయదశమి అంటే మీకు అన్ని రకాలుగా కూడా విజయాలే చేకూరుస్తుందని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మీ కార్డ్స్‌లో అలాంటి ఎనర్జీ ఉందండి. కాకపోతే మీలో కొన్ని మార్పులు రావాలి. మేబీ నాకు తెలిసి దుర్గమ్మ ఆ విధంగా మిమ్మల్నేంటంటే పుష్ చేస్తూ ఉండొచ్చు. అంటే కొన్ని సిట్యుయేషన్స్ మీకు నచ్చినా, నచ్చకపోయినా మీరు ఆలోచించాల్సిన పరిస్థితి రావచ్చు. కొన్ని సిట్యుయేషన్స్ మీకు నచ్చినా, నచ్చకపోయినా సరే మీరేంటంటే అలాంటి ఒక డెసిషనే తీసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. దానికి మీరేంటంటే కంప్లెయింట్ చేయాల్సిన అవసరం మాత్రం లేదండి. అలాంటి మార్పులు మీలో వస్తేనే మీరనుకున్న ఔట్‌కమ్‌ని చూడగలరు అని మాత్రమే అదంతా జరుగుతూ ఉంటది. అల్టిమేట్‌గా ఆవిడ బ్లెస్సింగ్స్ అయితే మీ మీద ఉంటాయి. మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీ కార్డ్స్‌లోనేంటంటే పాజిటివిటీ ఉంది. బట్ మీ ఎండ్ నుంచి కూడా మీరేంటంటే థింగ్స్‌ని కొంత కరెక్ట్‌గా హ్యాండిల్ చేయాల్సిన అవసరం మాత్రం కనిపిస్తుంది. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ట్రయాంగిల్ షేప్డ్ సెలెనైట్ స్కేల్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. ఈ దసరా పండుగ రోజు దుర్గమ్మ మీకేం చెప్పాలనుకుంటున్నారు? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి అనేదైతే చూద్దాం.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అయితే మీకు దుర్గాదేవి కార్డొచ్చిందండి. సో, ఖచ్చితంగా దుర్గాదేవి బ్లెస్సింగ్స్ అయితే మీ మీద ఉన్నాయి. అండ్ ఈ రోజు నుంచి మీ లైఫ్‌లో మేబీ గుడ్ చేంజెస్ రావచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీలో ఎవరైనా సరే ఇగోతో ఉంటే ఏదైనా ఒక సిట్యుయేషన్‌లోని అంటే మేబీ కొంతమందేంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు. అంటే వాళ్ళు మరి అక్కడ అదే ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. డెఫినిట్‌గా వాళ్ళని వాళ్ళు ఫస్ట్ పెట్టుకోవాలి కదా! అని ఇలా ఏదో అంటే మాట్లాడుతూ ఉంటారు. బట్ కొంతమందికేంటంటే అది క్లియర్‌గా తెలుస్తూ ఉంటదండి. అది సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు, వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడం కాదు, ఓన్లీ ఇగో అని. సో, ఈ దసరా రోజుతో మీలో ఉన్న ఇగోని మీరేంటంటే బయటకి తీసేయాలండి. ఇంకా ఎవరైనా సరే ఇగోతో థింగ్స్‌ని ఆపరేట్ చేయాలి అనుకుంటే మాత్రం మీరేంటంటే మీ లైఫ్‌లో ఎంత ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితున్నా, మీరు ఎంత సక్సెస్‌ని చూడాల్సిన పరిస్థితున్నా, ఖచ్చితంగా మీ సక్సెస్, మీ ప్రోగ్రెస్ అనేది ఆగిపోతుందంట. సో, మీ ఇగోని పక్కన పెట్టాలండి. సిట్యుయేషన్స్ అన్నీ కూడా మీరనుకున్నట్టే వర్కౌట్ అవ్వాలి ఆర్ మీరు వాటినేంటంటే కంట్రోల్ చేయాలి అనే అలాంటి మైండ్ సెట్ కాకుండా, అసలు ఏం జరుగుతుంది? అసలు అంటే ఆ సిట్యుయేషన్‌లోని మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటి? ఆర్ మీకు తెలియాల్సిందేంటి అనేది మీరేంటంటే అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలండి. అంటే ప్రతి సిట్యుయేషన్ కూడా మన లైఫ్‌లో ఏదో ఒక లెసన్‌ని నేర్పిస్తది. కొన్ని సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయంటే, అక్కడ అంటే పాజిటివ్‌గా కొన్ని జరుగుతాయని మనం అనుకుంటాం. బట్ అక్కడ నెగెటివ్‌గా జరుగుతుంది. ఆర్ అది మనల్ని ఛాలెంజ్ చేస్తుంటది. దాని అర్థం ఏంటంటే అది ప్యూర్‌గా నెగెటివ్ అని కాదండి. అది మనకి ఏదో నేర్పించాలి అని ట్రై చేస్తున్నట్టుగా. సో, మనం అది నేర్చుకోకుండా దాన్ని కంట్రోల్ చేయాలి ఆర్ మనం ఏంటంటే దాన్ని హ్యాండిల్ చేయగలం అనుకోని ఎలా పడితే అలా బిహేవ్ చేసినప్పుడు అదేంటంటే మరి కొంచెం ఛాలెంజింగ్ అయిపోతుంది. మరి కొంచెం మనల్ని ట్రబుల్ చేస్తూ ఉంటది. సో, ఇలా ఏంటంటే మీలో ఉన్న ఇగో అనేది ఇంకా సిట్యుయేషన్స్‌ని ఆపరేట్ చేయకూడదండి. అంటే మీలో కొంతమంది ఏమనుకుంటారంటే అది ఇగో కాదు అనుకుంటారు. కానీ స్టిల్ ఒక సిట్యుయేషన్‌ని మీరు అనుకున్న విధంగా వర్కౌట్ చేయాలి ఆర్ అట్‌లీస్ట్ అనుకున్న విధంగా వర్కౌట్ చేయాలి అనుకోవడం తప్పు కాదు కానీ, అక్కడ క్లియర్‌గా కంట్రోల్ చేస్తున్నారు. ఒక డెస్పరేషన్‌లోని బిహేవ్ చేస్తున్నారు అన్నప్పుడు దాన్నేంటంటే ఇంకా ఆ విధంగా మీరు హ్యాండిల్ చేయకూడదండి. ఖచ్చితంగా మీలోనేంటంటే అలాంటి మార్పు ఏ రోజైతే వస్తుందో ఆ సిట్యుయేషన్ అప్పుడే మారుతుందంట. బట్ ఈ దసరా రోజుతో కానీ మీరేంటంటే ఆ సిట్యుయేషన్‌ని లైక్ ఏంటంటే మీ ఇగోతో కాకుండా న్యూట్రల్‌గా కానీ మీరు హ్యాండిల్ చేస్తే మాత్రం డెఫినెట్‌గా మీరు ఇలాంటి సిట్యుయేషన్‌లో ఇమ్మీడియేట్ చేంజెస్ అయితే చూస్తారంట. దానికి రీజన్ ఏంటంటే దుర్గాదేవి బ్లెస్సింగ్స్ అనేవి మీ మీద ఉన్నాయి కాబట్టి అలాంటి సిట్యుయేషన్స్ మారుతాయి. కానీ మీలో ఉన్న ఇగోతో కానీ అది హ్యాండిల్ చేయాలి అనుకుంటే మీరు ఎప్పటికి కూడా అంటే ఇంకా అలా రిపీటెడ్ ప్యాటర్న్స్‌లోనే ఉంటారండి. అంటే ఎలా చెప్పాలంటే అది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటది. మీరు దాన్ని ఎంత అంటే కంట్రోల్ చేద్దాం, కరెక్ట్ చేద్దాం అనుకున్నా అది మళ్ళీ అక్కడికే వస్తుంటది. ఆల్రెడీ మీకిప్పుడు కూడా ఏదో సిట్యుయేషన్ అలా జరుగుతుంది. అయినా సరే మీరేంటంటే ఇంకా ఎక్కడో కానీ చేంజ్ అవ్వట్లేదండి. సో, మీలో ఈ చేంజెస్ మాత్రం రావాలంట క్లియర్‌గా ఇక్కడ మీకు గైడెన్స్. అండ్ ఇంకొకటేంటంటే మీలో ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా, ఎవరైనా సఫర్ అవుతున్నా అంటే పాస్ట్‌లో మేబీ ఏదైనా సరే మీకు కొంత ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అయినా డెఫినిట్‌గా హీల్ అవుతారండి. బెటర్ అవుతారు. అండ్ ఈ రోజేంటంటే మీకు దుర్గాదేవి బ్లెస్సింగ్స్ వల్ల అంటే ఎవరైతే హెల్త్ పరంగా ఏదైనా ఫేస్ చేస్తుంటే మాత్రం లాంగ్ లైఫ్ అయితే ఉంటుందంట. అస్సలు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా పాజిటివ్ మెసేజ్ వచ్చిందండి. అండ్ ఇంకొకటేంటంటే స్పిరిచ్యువల్‌గా కొంత ట్రాన్స్‌ఫార్మ్ అవ్వడానికి చూడండి. మీలో ఇంకా కొంతమందికేంటంటే స్పిరిచ్యువాలిటీతో కనెక్షన్ అనేది ఉండదండి. అంటే ఇక్కడ ఎప్పుడైతే గాయత్రి దేవి కార్డొచ్చిందో మీరొకటి గుర్తుపెట్టుకోండి. అందరూ స్పిరిచ్యువల్‌గా యోగా, మెడిటేషనే చెయ్యాలి అలా ఏం కాదండి. ఎవ్రీ డే కూడా ప్రేయర్స్ చేయడం కానీ, హోలీ ప్లేసెస్ ఎక్కువ విజిట్ చేయడం కానీ, ఎక్కువ డెవోషనల్‌గా ఉండడం కానీ, ఇలా కూడా మీరు చేయడం వల్ల మీ లైఫ్‌లో చాలా చేంజెస్ వస్తాయంట. పర్టిక్యులర్‌గా ఎవరైతే సక్సెస్ కోరుకుంటున్నారో అంటే ఒక బిజినెస్‌లో సక్సెస్ రావాలి, కెరియర్‌లో సక్సెస్ రావాలి ఆర్ పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్‌లో సక్సెస్ రావాలి. ఇలా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కోరుకుంటారు కదా! మీలాంటి వాళ్ళంతా కూడా ప్రతిరోజు కూడా గాయత్రి దేవి మంత్రం చదవడానికి ట్రై చేయండి. ఇదేంటంటే ఎర్లీ మార్నింగ్ చదివితే మంచిది. సో, అలా మీరేంటంటే ఎక్కడైనా సరే ఒక ఎంప్టీ ప్లేస్‌లో కానీ, లేకపోతే పూజా మందిరంలో అయినా సరే కూర్చొని ప్రతిరోజు కూడా 3 టైమ్స్ చదవడానికి ట్రై చేయండి. అలా 3 డేస్ కంటిన్యూయస్‌గా చదివితే మాత్రం మీరు ఎంతో కొంత చేంజెస్ అయితే చూస్తారండి. ఎప్పుడైతే మీకు ఈ గాయత్రి దేవి కార్డొచ్చిందో ఒక్కటి మాత్రం నిజమండి. మీరేంటంటే చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. పర్టిక్యులర్‌గా ఇప్పుడు బిజినెస్ కానీ, కెరియర్‌లో కానీ ఎఫర్ట్స్ అయితే ఖచ్చితంగా పెట్టాలి. పెడితే సక్సెస్ ఉంటుంది. బట్ ఒకటి ఇప్పుడు మీలో కొంతమందేంటంటే
ఫినాన్షియల్‌గా కూడా అంటే గ్రోత్ చూడాలి, లేకపోతే సక్సెస్ చూడాలి అని కూడా కొంత డెస్పరేట్‌గా ఉంటారు. మీలాంటి వాళ్ళేంటంటే ఫస్ట్ ఫినాన్షియల్‌గా బెటర్ అవ్వడం కోసం ఎఫర్ట్స్ పెట్టడం కాదు. మీకది ఇంట్రెస్ట్ ఉంది ఆర్ మీకది నీడ్ ఉంది కాబట్టి మీరు ఎఫర్ట్స్ పెట్టాలి. గ్రాడ్యుయల్‌గా మీరేంటంటే ఫినాన్షియల్ గ్రోత్ చూస్తారు. ఒకేసారి అయితే చూడరు. సో, ఆ ఎక్స్‌పెక్టేషన్స్, ఆ హోప్స్‌తో ఎవరైనా ఏదైనా చేస్తున్నట్టయితే మాత్రం మీరేంటంటే కొంత డిసప్పాయింట్ అయ్యే పరిస్థితి మాత్రం ఉంటుంది. అలా అని చెప్పి మీరేంటంటే ఫినాన్షియల్‌గా గ్రోత్ చూడరు అని అనుకోవద్దు. బట్ అంటే ఫినాన్సెస్ బేస్డ్‌గా మాత్రం ఏదైనా చేయాలి. ఓన్లీ అంటే అదే మెయిన్ అనే అలాంటి ఒక ఇంటెన్షన్‌తో చేస్తే మాత్రం మీరు కొంత డిసప్పాయింట్ అయ్యే పరిస్థితి ఉంటుందండి. చాలా ఎఫర్ట్స్ అయితే పెట్టాలి. ఎందుకంటే ఈ టైంలోని మీరు కొంత స్పిరిచ్యువల్‌గా అవేకెన్ అవుతారండి. మీరేంటంటే ఎన్‌లైటన్ అవుతారండి. సో, దానివల్ల మీకు నెక్స్ట్ ఏం చేయాలి? ఎలా హ్యాండిల్ చేయాలి అనేది తెలుస్తుంది కాబట్టి మీ ఎండ్ నుంచి మీరు చేస్తారు. బట్ సక్సెస్ చూసినంత మాత్రాన ఒకేసారి ఫినాన్షియల్‌గా గ్రోత్ వచ్చేస్తుంది. ఒకేసారి అంటే ఆ పొజిషన్‌కి వెళ్ళిపోతారు అంటే అది అంటే ప్యారలల్‌గా జరగదు అన్నట్టుగా కార్డ్స్ అయితే ఇండికేట్ చేస్తున్నాయి. సో, మీ వైపు నుంచి మీరు చేయాల్సింది చేయండి. అండ్ ఈ టైంలో మీలో ఎవరైనా సరే సింగింగ్ కానీ ఆర్ మ్యూజిక్ అని హాబీగా పెట్టుకొని అంటే దాని మీద వర్క్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. దానివల్ల కూడా గుడ్ చేంజెస్ వస్తాయండి. అండ్ ఈ టైంలోనేంటంటే, మీరు మిమ్మల్ని ట్రస్ట్ చేసుకొని ఏదైనా చేయడానికి చూడండి. వ్యక్తుల్ని, సిట్యుయేషన్స్‌ని చూసి మాత్రం చెయ్యాలి అనుకుంటే ఎఫెక్ట్ అవుతారండి. అంటే కొంతమంది వ్యక్తులుంటారండి. వాళ్ళేం చేస్తారు అంటే, "ఏం పర్వాలేదు, మేము చూసుకుంటాం, మీకేం కాదు" అని ఇలా చెప్తూ ఉంటారు. సో, అలా కానీ మీరు వాళ్ళ మాటలు విని ముందుకు వెళ్ళాలి అనుకుంటే మాత్రం గొప్ప ఇబ్బంది పడతారు అన్నట్టుగా కార్డ్స్ అయితే చెప్తున్నాయి. మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకొని, మీరు చేయగలరా లేదా? మీ వల్ల అవుతుందా లేదా? చూసుకొని మీరు ముందుకు వెళ్తే మాత్రం సక్సెస్ అయితే ఉంటుందండి. ఖచ్చితంగా మీకేంటంటే ఆ స్ట్రెంత్ అయితే ఉంది. అండ్ మీరేంటంటే చాలా ధైర్యవంతులు కూడా. మేబీ ఇప్పుడు వీక్‌గా ఉండి నా వల్ల అవ్వదు అని అనుకుంటే డెఫినిట్‌గా మీకేంటంటే దుర్గాదేవి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి, మీరేంటంటే దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదండి. మీరు చెయ్యాలనుకుంది చెయ్యండి అంతే. అది కూడా మిమ్మల్ని మీరు బేస్ చేసుకొని చెయ్యండి. ఇక్కడ మీకు ఆ పవర్ ఉందండి. అదేంటంటే మీరు ట్రస్ట్ చేయాలి. మీలో ఉన్నది మీరు బయటకి తీసి, మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోవాలండి. ఫైట్ చెయ్యాలి. స్టాండ్ తీసుకోవాలి మీకోసం మీరు. అలాంటి సిట్యుయేషన్స్ నాకు కనిపిస్తున్నాయి. అలాంటప్పుడే ఆపర్చునిటీస్ ఒస్తాయి. మేబీ ఈ టైంలోనేంటంటే మీ లైఫ్‌లో కాంపిటీషన్ కూడా ఎక్కువుంటుంది. అది ఏ యాస్పెక్ట్‌లో అయినా అవ్వచ్చు. బట్ మీరేంటంటే కాంపీట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి, మిమ్మల్ని మీరు ట్రస్ట్ చేసుకొని, మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్‌నెస్ ఏంటి అర్థం చేసుకొని, మీ స్ట్రెంగ్త్స్‌ని మీరు కరెక్ట్‌గా యూజ్ చేసుకొని ముందుకు వెళ్తే మాత్రం ఆపర్చునిటీనయితే గ్రాబ్ చేసుకుంటారు. అయితే ఈ ప్రాసెస్ అనేది కొంత స్లోగా ఉంటుంది కానీ, బట్ డెఫినెట్‌గా దీనివల్ల మీరేంటంటే ఎంతో కొంత గ్రోత్ ఆర్ సక్సెస్‌ని చూస్తారు అనే చెప్పాలి. అండ్ ఇంకొకటేంటంటే ఈ టైంలోని ఎవరితో కూడా గాసిప్ చేయొద్దండి. అంటే మీలో కొంతమందికి ఎదుటి వ్యక్తుల గురించి ఆర్ అంటే సిట్యుయేషన్స్ గురించి బాగా మాట్లాడుకోవడం అలవాటుంటుంది. మీరు ఎవరితో ఏమి చెప్పొద్దు. అలానే మీతో ఎవరైనా ఏదైనా చెప్తున్నా సరే అలాంటి వాటికి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. దానివల్ల మీరు ఎఫెక్ట్ అవుతారే కానీ ఏ విధంగా కూడా బెనిఫిట్ అయితే అవ్వరు. ఆఫ్‌కోర్స్ కమ్యూనికేట్ చేయాలి. ఈ టైంలో కమ్యూనికేషన్ కూడా మీ లైఫ్‌లో కీ రోల్ ప్లే చేస్తుందంట. సో, డెఫినిట్‌గా మీరేమైనా కమ్యూనికేట్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. బట్ మీరేంటంటే వేరే వ్యక్తుల విషయాలు చెప్పడం ఆర్ వేరే వ్యక్తుల గురించి తెలుసుకోవాలని ట్రై చేయడం ఇలాంటివి చేయడం వల్ల మాత్రం ఎఫెక్ట్ అవుతారు. సో, అలాంటి వాటికైతే దూరంగా ఉండండి. బట్ ఈ టైంలోనేంటంటే రిలేషన్‌షిప్ పర్స్‌పెక్టివ్‌లో కూడా లైక్ ఏంటంటే కొంత థింగ్స్ వర్కౌట్ అవ్వడం కానీ, మీరు మీ పర్సన్ కొంత దగ్గరికి రావడం కానీ, వాళ్ళు మీతో కమ్యూనికేట్ చేయడం కానీ ఇలాంటివి జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. గుడ్ చేంజెస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఇంకొకటి అర్థం చేసుకోవాలి. మీకేంటంటే ఏదో ఒక సీక్రెట్ అనేది ఇప్పుడు రివీల్ అవుతుందంట. అంటే మీ లైఫ్‌లోనో ఆర్ మీరు ఏదో ఒక విషయం ఏంటంటే ఇప్పటి వరకు తెలుసుకోలేకపోతే ఇప్పుడు తెలుసుకుంటారనే చెప్పాలి. సో, దీనివల్ల మీకు అంటే మరి కొంచెం మిక్స్డ్ ఎమోషన్స్ రావచ్చు. బట్ మీరేంటంటే కంప్లీట్‌గా ఫ్యాక్ట్స్ తెలుసుకొని మీరు ఇంకా సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకునే వరకు దానికి మీరు ఏ విధంగా కూడా రియాక్ట్ అవ్వకూడదండి. ఆర్ మీరేంటంటే పర్టిక్యులర్‌గా అది ఇలా జరిగింది. ఇదే అనుకోని మీకు మీరుగా ఏంటంటే సిట్యుయేషన్‌ని చేంజ్ చేయడానికి కూడా ట్రై చేయకూడదు. కంప్లీట్‌గా మీరేంటంటే దాని కోసం తెలుసుకున్న తర్వాతే ఒక డెసిషన్ తీసుకోవడం గాని, యాక్షన్ తీసుకోవడం కానీ చెయ్యాలి. బట్ ఖచ్చితంగా మీకు తెలుస్తుందండి. కొన్ని సిట్యుయేషన్స్ ఆర్ కొంతమంది పర్సన్స్ మీ లైఫ్‌లో మిస్టీరియస్‌గా అనిపిస్తుంటే మేబీ వాళ్ళ గురించి మీకు తెలియొచ్చు. మొత్తానికి మీకు అయితే ఆన్సర్స్ దొరుకుతాయి అన్నట్టుగా కార్డ్స్ చూపిస్తున్నాయి. అండ్ ఈ టైంలోనేంటంటే ఎక్కువ బుక్స్ రీడ్ చేయడం కానీ ఆర్
నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం కానీ, అంటే మీ వరకు మీరేంటంటే కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఇంకా ఏదో నేర్చుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయడం వల్ల మీ లైఫ్‌లోనేంటంటే మీరు గుడ్ చేంజెస్ కానీ, సిట్యుయేషన్స్ కొంత మీ కంట్రోల్‌లోకి తీసుకురావడం కానీ, ఒక దగ్గర మీరు తెలుసుకుంది ఇంకొక దగ్గర మీకు యూజ్ అవ్వడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయంట. సో, కొంచెం వాటి మీద కూడా ఫోకస్ చేయండి. ఈ టైంలో మీలో ఎవరికైనా సరే అంటే ఏదైనా సరే హెల్త్ ప్లాన్స్ ఉంటే లైక్ ఏంటంటే ఇప్పుడు ఎక్సర్‌సైజ్ చేయాలి రేపటి నుంచి జిమ్‌లో జాయిన్ అవ్వాలి. ఆర్ రేపటి నుంచి ప్రాపర్ డైట్ ఫాలో అవ్వాలి. అంటే మీలో కొంతమంది ఉంటారండి. కొంచెం వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల ఎందుకో ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతుంటారు. అంత కాన్ఫిడెన్స్ ఉండదనమాట. నా దగ్గరకొచ్చిన వాళ్ళు ఇది మాట్లాడుతూ ఉంటారు ఎక్కువ. సో, మీరేంటంటే ఇప్పుడు అలా ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవుతున్నారు. ఎందుకో కానీ అంటే ఒకప్పుడు అంత కాన్ఫిడెన్స్ లేదు. దానికి రీజన్ ఏంటంటే ఔట్ ఆఫ్ షేప్‌లో ఉన్నారు. సో, ఇలా ఉంటే రేపటి నుంచి మీరేంటంటే మంచిగా డైట్ ప్లాన్ చేసుకోండి. వాటి మీద ఫోకస్ చేయండి. అండ్ మిమ్మల్ని మీరు ఒక బెటర్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ చేసుకోండి. ఎందుకంటే ఈ టైంలో మీరు అలాంటి ప్లాన్స్ ఏం చేసుకున్నా సరే మీకు వర్కౌట్ అవుతుంది. మీ లైఫ్‌లో చాలా చేంజెస్ కూడా చూస్తారంట. అండ్ ఈ టైంలో మీకు న్యూ ఫ్రెండ్‌షిప్స్ కూడా ఏర్పడతాయండి. ఫ్రెండ్‌షిప్స్ మాత్రమే అదర్ రిలేషన్‌షిప్స్ ఏమి అనుకోవద్దు. బట్ ఖచ్చితంగా మీకేంటంటే కొత్త వ్యక్తులతో పరిచయం అవ్వచ్చు. అది తెలిసిన వ్యక్తులైనా ఎప్పుడు వాళ్ళతో మాట్లాడకపోయినా ఇప్పుడు మాటలనేవి ఏర్పడొచ్చు. ఇలాంటివి కూడా జరుగుతాయి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరేంటంటే మీ లైఫ్‌లో మంచి ఫేజ్‌లో ఉన్నారండి. ఈ టైంలోని అంటే మీరు ఏదైనా కానీ చేస్తే మీ లైఫే పూర్తిగా మారిపోతుందని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, నేను చెప్పినట్టుగా కొంత ఎగోయిస్టిక్‌గా ఉన్నారు కొన్ని విషయాల్లోని. అలా ఉండాల్సిన అవసరం లేదు. బట్ దానికి మీరు పెట్టుకున్న పేరు కూడా చెప్తాను. మెచ్యూరిటీ లెవెల్స్ అన్నమాట. సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకుంటున్నారు. సో, ఇది మీరు పెట్టుకున్న పేరు. కాకపోతే అది మెచ్యూరిటీ లెవెల్సా, ఇగోఆ అనేది మాత్రం అంటే మీరు ఆలోచించాల్సిన అవసరం ఉందండి. యాక్చువల్‌గా మీ లైఫ్‌లోనేంటంటే మీరొక ఫేజ్‌లో చాలా అటెన్షన్ గ్రాబ్ చేశారు. నిజానికి ప్రపంచం ఏంటంటే మీ చుట్టూ తిరుగుతున్నట్టే మీకనిపించింది. బట్ ఇప్పుడేంటంటే మీరు అది అంత ఫీల్ అవ్వలేకపోతున్నారు. లైక్ కొన్ని చేంజెస్ అనేవి చూస్తున్నారు. ఒకప్పుడులాగా మీ లైఫ్ లేదు అనేది మాత్రం మీరు ఫీల్ అవుతున్నారు. బట్ మీరెలా అనుకుంటున్నారంటే, నేను ఒకప్పుడు ఎలా ఉన్నానో, ఇప్పుడు అలానే ఉన్నాను. ఒకప్పుడు ఎలా ఆలోచిస్తున్నానో, ఇప్పుడు అలానే ఆలోచిస్తున్నాను. ఒకప్పుడు ఎలా మాట్లాడానో, ఇప్పుడు అలానే మాట్లాడుతున్నాను అని మీరు ఫీల్ అవుతున్నారు. కానీ, మీరు అలా ఉన్నట్టుగా మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఫీల్ అవ్వట్లేదు. మీరు మాట్లాడే మాటల్లో వాళ్ళకేంటంటే అది కనిపించట్లేదండి. ఇది మీరు తెలుసుకోలేకపోతున్నారు. మీరేంటంటే మాట్లాడేటప్పుడు మీరు మీకోసం ఆర్ మీ ఉద్దేశాలు మీరు చెప్పేస్తే చాలు అన్నట్టుగా మాత్రం ఎక్కడా మాట్లాడొద్దు. ఎదుటి వ్యక్తుల్ని పూర్తిగా స్టడీ చేసి, వాళ్ళు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అని అర్థం చేసుకున్న తర్వాతే మాట్లాడడానికి ట్రై చేయండి. ఇక్కడ చాలా మంది చేసే తప్పేంటంటే, వాళ్ళ ఎండ్ నుంచి వాళ్ళేదో మాట్లాడేసి, వాళ్ళేదో అంటే చెప్పేస్తే అయిపోతుంది అని అనుకుంటారు కానీ, ఎదుటి వ్యక్తిని స్టడీ చేసి దాని ప్రకారం ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు మాత్రం సిట్యుయేషన్స్‌ని వాళ్ళ కంట్రోల్‌లోకి తెస్తారండి. ఇక్కడేంటంటే ఏదో కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. నేనిక్కడ క్లియర్‌గా చెప్పాను కదా! మీకొచ్చిన దుర్గాదేవి కార్డే మీరు ఇగోతో థింగ్స్‌ని ఆపరేట్ చేయడం మానేయండి. కొన్ని చేంజెస్ చేసుకుంటే మీలో అలాంటి ఒక ఎవల్యూషన్ జరిగితే తప్ప మీరేంటంటే ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్న సిట్యుయేషన్ కానీ స్టక్ అయిపోయిన సిట్యుయేషన్ నుంచి కానీ బయటికి రాలేరు అన్నట్టుగా. సో, అలాంటప్పుడు మీరేంటంటే మరి మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తుల పరిస్థితులేంటి? అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు? మీరసలు ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఒకప్పుడులాగా మీరు నిజంగా ఉన్నారా? లేదా? ఇలాంటివి చెక్ చేసుకున్నప్పుడు మీకు చాలా విషయాలు అర్థమవుతాయి కదా! సో, అప్పుడు మీరేంటంటే డిస్ట్రాక్ట్ అవ్వరండి. మీరు కరెక్ట్ పాత్‌లో ముందుకు వెళ్తారు. మీరు అనుకున్నది మీరు సాధించుకుంటారు. యాక్చువల్‌గా మీ కార్డ్స్‌లో ఎనర్జీ అయితే చాలా పాజిటివ్‌గా ఉందనే చెప్పాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ కార్డ్స్ చూసిన ప్రకారం అయితే హై వైబ్రేషన్స్ క్యారీ చేస్తున్నారు కానీ బట్ కొంత ఓవర్ కాన్ఫిడెంట్‌గా ఉండడం కానీ మీకు మీరుగానే కొంత ఇగోతో థింగ్స్‌ని ఆపరేట్ చేయడం కానీ, ఇలాంటివేవో చేస్తున్నారండి. దానివల్ల మీకేంటంటే ఫ్రెండ్స్, ఎనిమీస్ అవుతున్నారు. మీ గురించి తెలిసిన వాళ్ళు కూడా అంటే మిమ్మల్ని కొత్తగా చూడడం కానీ, కొత్తగా మాట్లాడడం కానీ చేస్తున్నారు. ఇలా మీకు జరుగుతుంది అంటే చేంజెస్ అనేవి మీలోనే రావాలి అని అర్థం. ఏది ఏమైనా సరే నేను చెప్తున్నాను కదండీ! మీరేంటంటే ఎప్పుడైతే కరెక్ట్‌గా ఉంటారో, కరెక్ట్ పాత్‌ని చూజ్ చేసుకుంటారో ఖచ్చితంగా అది మీకేంటంటే అంత ఈజీగా అయితే ఉండదు. కష్టంగానే ఉంటది. ఈవెన్ ఆ పాత్‌లో చాలా డిస్ట్రాక్షన్స్ కూడా ఉంటాయి. బట్ మీరేంటంటే మీ ఇంటెన్షన్స్‌తో కానీ, మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేసే వేలో కానీ చేంజెస్ అనేవి తీసుకొచ్చి ముందుకు వెళ్తే మాత్రం మీ లైఫ్‌లో మీరు సక్సెస్‌నయితే చూస్తారండి. అది ఏ యాస్పెక్ట్‌లో అయినా సరే. నేను క్లియర్‌గా చెప్తున్నాను. మీరేంటంటే ఇగోకి
మెచ్యూరిటీ లెవెల్స్‌కి మాత్రం డిఫరెన్స్ తెలుసుకోవడం అయితే మంచిదండి. ఎందుకంటే మీరు పెట్టుకున్న పేరుకి, మీరు చేసే పనులకి, ఆర్ మాట్లాడే మాటలకి అసలు సంబంధమే లేనట్టుగా కార్డ్స్ అయితే చెప్తున్నాయి. సో, కొంత చేంజ్ అవ్వడం అయితే బెటర్ అండి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.